భారతదేశంలో అత్యాచార సంక్షోభం అనేది ఒక తీవ్రమైన సమస్య అని మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుత వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని వాదిస్తూ ఒక మూలపత్రం, ఒక విప్లవాత్మకమైన యుద్ధకాల ప్రణాళికను ప్రతిపాదించింది. ఈరోజు మనం ఆ తీవ్రమైన ప్రతిపాదనను లోతుగా విశ్లేషిద్దాం. ఈ కొటేషన్, ఈ ప్రతిపాదన వెనుక ఉన్న అసలు ఆలోచనా విధానాన్ని మనకు చెప్పుతుంది. ఈ మూలపత్రాల ప్రకారం ఇది కేవలం ఒక నేరం కాదు, సమాజ పునాదులనే బలహీనపరిచే ఒక పెద్ద ముప్పు. ఈ ఆలోచనే వాళ్లు ప్రతిపాదించే తీవ్రమైన పరిష్కారానికి పునాది అనమాట. ఈ సంఖ్య చూడండి, నిజంగా దిగ్భాంతికరం. మూలపత్రాలలోని 2020 డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి 18 నిమిషాలకు ఒక మహిళా గౌరవానికి భంగం కలుగుతోంది. అంటే ఆలోచించండి, ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. సరే, అసలు ఈ సమస్య తీవ్రత ఎంత? ఈ పత్రాలు అందించిన గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇవి కేవలం అంకెలు కాదు, వాటి వెనుక ఉన్న కఠినమైన వాస్తవాలు. అంటే మనం చూస్తున్న అధికారిక లెక్కలు నిజానికి మంచుకొండ కొనమాత్రమేనన్నమాట. రిపోర్టయిన కేసులకన్నా రిపోర్ట్ అవ్వని కేసులే 10 రెట్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటాయని ఈ పత్రాలు అంచనా వేస్తున్నాయి. వ్యవస్థ మీద ఎంతలా నమ్మకం పోయిందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. మరి ఇన్ని కేసులు బయటకు ఎందుకు రావట్లేదు? దానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ప్రతీకార చర్యలకు భయపడటం, సమాజంలో అవమానం జరుగుతుందనే కళంకం, అన్నింటికన్నా ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ నత్తనడకన సాగడం. ఇవన్నీ బాధితులను మౌనంగా ఉంచేస్తున్నాయని ఈ పత్రాలు నొక్కి చెబుతున్నాయి. కేసులు రిపోర్ట్ చేయడానికే ఇన్ని అడ్డంకులు ఉంటే ఇక రిపోర్టైన వాటి పరిస్థితేంటి? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రస్తుత న్యాయ వ్యవస్థ వైఫల్యాలను ఈ మూలపత్రాలు ఎలా విశ్లేషిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. 2012 నాటి ఢిల్లీ కేసు టైంలైన్ చూస్తే మనకొకటి స్పష్టంగా అర్థమవుతుంది. న్యాయం ఎంత నెమ్మదిగా సాగుతుందో. ఒక కేసు తీర్పు రావడానికి ఏళ్లు పడుతుంటే ఆ సమయంలోనే లక్షల కొద్దీ కొత్త కేసులు వచ్చి పడుతున్నాయి. అంటే వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయిందన్నమాట. ఇంత ఆలస్యం అవడానికి కారణం కేవలం కేసుల భారం మాత్రమే కాదంటోంది ఈ మూలపత్రం. వాళ్ల వాదన ప్రకారం ప్రస్తుత వ్యవస్థలో సోమరితనం, అవినీతి, ఇంకా రాజకీయ ధన ప్రభావం బాగా పెరిగిపోయాయి. వ్యవస్థ వైఫల్యానికి ఇదే అసలు కారణమని వాళ్లు తేల్చి చెప్తున్నారు. ఇప్పటి వ్యవస్థతో లాభం లేదని తేల్చేసిన ఈ పత్రాలు ఒక సరికొత్త, కాస్త తీవ్రమైన ఫ్రేమ్వర్క్ను ముందుకు తీసుకొచ్చాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రతిపాదన మొత్తానికి ఇదే పునాది. అత్యాచారాన్ని ఓ మామూలు నేరంగా చూడొద్దు, అదొక సామాజిక వైద్య మహమ్మారిగా చూడాలి. అంటే ఒక వరదలా, ఒక భూకంపంలా, జాతీయ విపత్తుగా పరిగణించాలి. ఈ ఒక్క ఆలోచన మార్పే వాళ్ల మొత్తం పరిష్కారానికి ఆధారం. మరి జాతీయ విపత్తుని ఎదుర్కోవాలంటే దానికి తగ్గట్టే స్పందన కూడా జాతీయ స్థాయిలో ఉండాలి కదా. అందుకే అత్యాచారాన్ని రాష్ట్రాల పరిధి నుంచి తీసేసి ఫెడరల్ నేరంగా మార్చాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల స్థానిక రాజకీయ ఒత్తిడిల నుంచి బయటపడి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుందన్నది వాళ్ల ఆలోచన. సరే, ఈ యుద్ధకాల స్పందనను ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసం వాళ్లు ప్రతిపాదించిన ఒక కొత్త సంస్థ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. దీని పేరే రేప్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ఆర్మీ, లేదా RPMA. ఇక్కడ ఆర్మీ అనే పదం వాడటం వెనుక ఒక పెద్ద కారణముంది. ఇది మామూలు దర్యాప్తు ఏజెన్సీ కాదు, ఒక సైన్యంలా యుద్ధ ప్రాతిపాదకన పనిచేయాలన్నది వాళ్ల ఉద్దేశం. ఇప్పటి సిస్టంలో ఏళ్ల తరబడి సాగే ప్రాసెస్కి దీనికసలు పోలికే లేదు. చూడండి, రిపోర్ట్ ఫైల్ అయిన 24 గంటల్లో టీం రంగంలోకి దిగుతుంది. 7 రోజుల్లో ప్రత్యేక కోర్టులో విచారణ మొదలవుతుంది. అంతా టైం బౌండ్, అంతా వేగవంతం. ఈ సిస్టంలో కొన్ని రూల్స్ అయితే చాలా కఠినంగా, వివాదాస్పదంగా కూడా అనిపించొచ్చు. ఉదాహరణకి, నిందితులకు బెయిల్ ఇవ్వకపోవడం, స్థానిక ప్రభావం ఉండకూడదని బయటి రాష్ట్రాల బృందాలతో విచారణ జరిపించడం, జువనైల్ వయస్సును 12 ఏళ్లకు తగ్గించడం. ఇవన్నీ సాధారణ న్యాయ వ్యవస్థకు పూర్తి విరుద్ధం. ఈ ప్లాన్ ఎంత సీరియస్ అనేది వాళ్లు కేటాయించాలనుకుంటున్న వనరులు చూస్తేనే అర్థమవుతోంది. సొంత విమానాలు, వాటిలోనే ఫొరెన్సిక్ ల్యాబ్స్, 100 మంది కమాండోలతో రక్షణ. ఇది పోలీస్ ఆపరేషన్లా లేదు, నిజంగా ఒక మిలిటరీ ఆపరేషన్లానే ఉంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇంత పవరున్న ఒక సంస్థ
తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఎలా ఆపాలి? దానిక్కూడా ఈ ప్రతిపాదనలో ఒక సమాధానముంది. జవాబుదారీతనం కోసం వీళ్ళు ఒక డ్యూయల్ సిస్టమ్ను ప్రపోజ్ చేశారు. ఒకటి ఆర్పిఎంఏ, ఇది యాక్షన్లో ఉంటుంది. రెండోది ఓఎస్ఆర్పిఎంఏ, ఇది ఒక సీక్రెట్ వాచ్డాగ్ లాంటిది. అంటే ఒకటి పని చేస్తుంటే ఇంకొకటి దాన్ని రహస్యంగా గమనిస్తూ ఉంటుందన్నమాట. ఈ సీక్రెట్ టీమ్ రిపోర్ట్స్ అన్నీ నేరుగా హోమ్ మినిస్టర్ ఆఫీస్కే వెళ్తాయి. దీనివల్ల ఆర్పిఎంఏ ఎంత పవర్ఫుల్ అయినా దానిపై ఒక కన్ను వేసి ఉంచేందుకు ఒక వ్యవస్థ ఉంటుందని ఈ ప్లాన్ నిర్ధారిస్తుంది. సరే, ఈ ప్రతిపాదనలోని అన్ని ముఖ్యమైన అంశాలను మనం చూశాం. ఇప్పుడు ముగింపుగా దీని సారాంశం ఏంటి? ఇది మన ముందు ఏ ప్రశ్నను ఉంచుతోంది? ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఈ ప్లాన్ ఉద్దేశం చాలా సింపుల్. ప్రస్తుతం నత్తనడకన సాగుతున్న వ్యవస్థను పక్కనపెట్టి దాని స్థానంలో ఒక పవర్ఫుల్ మిలిటరీ తరహా సంస్థను తీసుకురావడం, తద్వారా నేరస్తుల్లో భయాన్ని పుట్టించడం. అయితే ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. ఒక ఎమర్జెన్సీ కోసం తయారుచేసిన మోడల్ సమాజంలో ఎన్నో ఏళ్లుగా లోతుగా పాతుకుపోయిన ఒక సమస్యను నిజంగా పరిష్కరించగలదా? లేక ఇది కేవలం పైపైన గాయానికి మందు రాయడం లాంటిదా? ఈ ప్రశ్న గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.